వచ్చారు, కొట్టాడు, వెళ్ళిపోయాడు. అసలు ఎందుకు కొట్టాడు? అంతలా ఎందుకు దాడి చేశాడు? నేను రౌడీ షీటర్ని, నన్నెవడు వేసేస్తారులే అని ఫీల్ అయ్యాడా? లేక రీజన్ వేరేదైనా ఉందా? నో క్లారిటీ. బట్ కేసు అయితే బుక్ అయింది. కొట్టాడు, కారణం లేకుండా అంటూ స్టేషన్కి వెళ్ళి రౌడీ షీటర్ని పట్టుకోండి కంప్లైంట్ అయితే ఇచ్చాడు. హైదరాబాద్లో ఓ రౌడీ షీటర్ వేరంగం సృష్టించాడు. నడి రోడ్డుపై ఓ వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టాడు. అందరూ చూస్తుండగానే పిడిగుద్దులతో దాడి చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అసలేం జరిగిందన్న లోతుల్లోకి ఒకసారి వెళ్దాం. హైదరాబాద్లోని టోలీ చౌక్ ప్రాంతం గురించి చెప్పనక్కర్లేదు. అర్ధరాత్రి అయినా ఆ ప్రాంతంలో మార్కెట్ కొనసాగుతుంది. అయితే అర్ధరాత్రి ఓ రౌడీ షీటర్ వీరంగం సృష్టించాడు. వాహనాల పార్కింగ్ వద్ద అమీనుద్దీన్ అనే వ్యక్తి తన సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఈలోగా వేగంగా వచ్చిన ఓ రౌడీ షీటర్ షాకీర్ అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి కొట్టాడు. అతిగాడి దెబ్బలు భరించలేక తనను కాపాడాలంటూ గట్టిగా కేకలు వేశాడు. ఈలోగా అటువైపుగా వెళ్తున్న కొందరు యువకులు ఇద్దరిని విడిపించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అయినా రౌడీ షీటర్ మాత్రం అతన్ని వదలలేదు. అందరూ చూస్తుండగానే పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై బాధితుడు ఫిల్మ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ మొదలుపెట్టారు పోలీసులు. అసలేం జరిగింది? కొట్లాటకు దారితీసిన ఘటన గురించి ఇరువురి నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.